ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సాధులో శ్రీ టాల్ బ్రూక్ గారి వ్యాసము సేవాదళముల సేవలోని మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రపంచంలో ఆస్తికులు, సత్యసాయి భక్తులు, దైవ ప్రేరిత మానవులు, సేవా సాధనలో నిరతులైన వారు చాలా తక్కువ. కాబట్టి జగమంతా వారిని అతి జాగరూకతతో గమనించుతున్నారు. దైవ ప్రేరితులైన మానవులుగా మిమ్మల్ని పరిగణించుతున్నారు. మీరు ఆదర్శవంతులుగా వ్యవహరించవలను. అప్పుడే మిగతా వారు కూడా మీచే ఆకర్షింపబడి మిమ్మల్ని అనుసరించెదరు. ఏ సత్పదార్థమైన పదార్థమును మీరు తీసుకొని అనుభవించుతున్నారో, దేన్ని ఇతరులు గ్రహించజాలకపోతున్నారో దాన్ని మీరు ఇతరులకు అందించవచ్చును. ప్రపంచంలోని విచారకర పరిస్థితి పత్తివాసులు తేలికగా అర్థము కాదు. భారతంలోని నగరవాసులకు కూడా అది అంతగా అర్థము కాదు. నేను న్యూయార్క్ నుండి బయలుదేరినప్పుడు నాగరికత అను ఈ అగ్నిపర్వతము, సాంకేతిక పరిజ్ఞానం అను ఈ టైం బాంబు నాకు బాగా గోచరమైనవి. దినము పెరిగిపోతున్న నాగరికత మానవులకు కావలసిన వాటిని అందించటం లేదు. మా దేశంలోని మహానగరముల దుస్థితిని మీకు నచ్చచెప్పుడు కష్టమే. ఎందుకనగా ఆ పరిస్థితులను మీ మనోప్రపంచంలో మీరు చిత్రించుకున్నట్టు నేను వివరింపజాలను. అక్కడ కొన్ని ఆఫీసుల భవంతులు ఈ పర్వతమంత ఎత్తుగాను, ప్రశాంతి నిలయమంత వైశాల్యముగాను ఉన్నాయి. విమానాశ్రముని కనబడు పెద్ద భవంతులు ఆకాశమును ముట్టుతూ ఉండట చూసినప్పుడు బ్రహ్మ రాక్షసులు వినాశనముకై నిరీక్షించుతున్నవనేటువంటి భావన నాకు స్ఫురించినది. ఆ మహానగరం అని చూచిన అగ్ని పురాణంలో వర్ణించినట్లు దుష్టతమైన కలియుగమే ఇది అని నమ్మి తీరవలను. పాశ్చాత్యుల పొరపాట్లను మీరు కూడా చేయవద్దని మీ పాశ్చాత్య సోదరునిగా మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సద్గురువు కొరకు వెతుకుతూ భారతదేశంలో తిరుగుతున్నప్పుడు సాయిబాబా వారిని కలుసుకున్న పూర్వం భారతీయుల్లో నా సమవయస్కులని అనేకులను కలుసుకున్నాను. వారిలో చాలామంది పట్టభద్రులే. భావి భారతదేశమునకు వారు ఇనుముక వంటి వారు. పాశ్చాత్యులను అనుసరించవాలని వారందరిలో ఆదుర్ద వ్యక్తమైనది. వారిలో అతి డంబముగా ఉన్నవాళ్ళు సైకిల్ ట్యూబ్ ట్రౌజర్లను ధరించి ఏదో ఒక విధముగా ఉల్లాసపట్టుకు ప్రాకులాడుతున్నారు. వారు భారతీయులుగా కానీ పాశ్చాత్యులుగా కానీ చలామణి కాజాలరు. దీనిని వాళ్ళతోనే నేను చెప్పినాను. పాశ్చాత్యుల దృష్టిలో వారు వేడుకార్థమై అర్ధరహితముగా బలాటపడేవారుగా ఉన్నారు. భారతీయుల దృష్టిలో వారు వికారవంతులు. ఈ సమస్యను మీరు ఎదుర్కొనవలేను. నిష్ఠాపరులైన బ్రాహ్మణుల పుత్రులు తినని తిండి, వెళ్ళని గృహము లేదన్నట్లున్నది ఈ పరిస్థితి. ఇటు స్వేచ్ఛా విహారము వారి చెట్టుకి గొంపోతున్నదో అర్థం చేసుకోజాలకపోతున్నారు. అటువంటి నాగరికత యొక్క దుష్ఫలితములను నేను చవిచూచినాను. కానీ వారికి ఏమీ తెలియదు. అందువలన ఆ నాగరికతని ఆశ్రయించుచున్నారు. వారికి అది సౌఖ్యము ఎన్నడూ అందించదు. అట్టి జీవనము కృత్రిమ జీవనము, అది సహజ జీవనము కాదు. దైవం మీద అన్నింటికీ మీరు ఆధారపడి ఉన్న ఎట్లా ఇతరులు మీలోని వైశిష్యమును గుర్తించెదరు. మీలోని ఆత్మానందమును, ఆత్మబలమును, ఆత్మశక్తిని ప్రతి ఒక్కరూ గుర్తించక తప్పదు. ఇట్టి ఆత్మవిచారం వలన మీకు కలుగు సత్ఫలములను సర్వులు తప్పక అనుభవించి పునీతులగుదురు. అందుకు సరి అయిన ఉదాహరణము ప్రశాంతి నిలయములో మహోత్సవ సమయమున మనము చూస్తున్న వాతావరణమే. ప్రశాంతి నిలయములో జరుగుతున్న ఆధ్యాత్మిక సాధనలు, ఉపన్యాసములు, శ్రీవారి దివ్యోపన్యాసములు, ఇక్కడి వాతావరణము వేలాదుల మనోభావములను పరిశుద్ధము చేసి వాళ్ళను ఎంత ఔన్నత్యమును పంపుతున్నదో మనం ఊహింపజాలము. ఫలితములను గూర్చి ఆలోచించిన అవసరం లేదు. ఆత్మ సాక్షాత్కారము కలిగిన నాడు తన చర్యల ఫలితమును తెలుసుకుని జాలడు. అయినప్పటికీ చేయు ప్రతి పనిలోనూ తగిన ఫలితము చిక్కుతూనే ఉన్నది. అట్టి ఫలితమును అభివృద్ధిపరచట్లో శీఘ్రముగా అందుకున్నట్లు శ్రీవారే మనకు సహాయపడుతున్నారు. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత
మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.